ప్రలోభాలకు గురి చేయరాదు, సాక్షులను బెదిరించరాదు. ఈ షరతులతోనే నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది. కానీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ రెండు షరతులను ఉల్లంఘించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బరి తెగించారు. లక్షల రూపాయలు వెదజల్లి సాక్షులను కొనేసేందుకు పకడ్బందీగా ప్రణాళిక వేశారు. అయితే సుబ్రహ్మణ్యం సోదరుడిచ్చిన సమాచారంతో ఈ గుట్టు రట్టయింది. అనంతబాబుపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగడంతో ఆయన పరారయ్యారు. వైసీపీ హయాంలో అత్యంత సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను విచారించేందుకు ఈ నెల 24న న్యాయమూర్తి తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కేసు సంచలన మలుపు జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి బయటపడేలా సాక్షులను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రణాళికలు రచించారు. దీనికోసం అనంతబాబు తరపున ఆయన ప్రధాన అనుచరులైన వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కడియాల చిన్నబాబు, ఆయన కుమారుడు సతీష్, మాగంటి రాంబాబు రంగంలోకి దిగారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం మిత్రులు అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్లను సోమవారం రాత్రి కాకినాడ జేఎన్టీయూ వెనుక ఉన్న సిద్ధార్థనగర్ లో ఉన్న సమీరా రెసిడెన్సీకి రప్పించి బెదిరించారు, ప్రలోభాలకు గురి చేశారు. మృతుడు సుబ్రహ్మణ్యం సోదరుడు ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్గా శివప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేష్ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వీరు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. అనంతబాబు అనుచరులు తమకు ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామన్నారని, అందులో భాగంగా సోమవారం తలో 1 లక్ష అడ్వాన్సుగా ఇచ్చారని తెలిపారు. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు పాత స్టేట్మెంట్లను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అయితే డిఫెన్స్ లాయర్లు చెప్పిన విధంగా కొన్ని అదనపు అంశాలను చేర్చండి. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, లాయర్లు అందరినీ మేనేజ్ చేశామని తమకు చెప్పారన్నారు. అనంతబాబు అనుచరులు ఇచ్చిన నగదును వీరు పోలీసులకు అప్పగించారు.